హలో గైస్. సో నేను ఒక వీడియో చేశాను, ఒక బూత్ మిడతా అని. ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో అయితే నాకు చాలా చాలా సాటిస్ఫైయింగ్. దానికి ఒక 1000 కామెంట్స్ వచ్చాయి. కాకపోతే కామెంట్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఒక 150,000 వ్యూస్ వస్తే అందులో 1000 కామెంట్లు ఇట్స్ నాట్ ఇండికేటర్ ఆఫ్ ద పీపుల్స్ పల్స్. సో పీపుల్ ఏదో చెప్తారు కానీ బట్ ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే నా హార్డ్ కోర్ హేటర్స్ కూడా ఈ 2 కామెంట్లు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఒకవేళ ఆ వీడియో మిస్ అయ్యింటే ఇదిగోండి తమ్నైల్, మర్చిపోకుండా చూడండి. ఓకే, ఇప్పుడు ఇవాళ తమ్నైల్ గురించి బయ్యా సన్నీ యాదవ్ మీద ఎప్పుడైతే ఎన్ఐఏ వాళ్ళు తీసుకెళ్లారు అన్న న్యూస్ వచ్చిందో, ఆ న్యూస్ వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక 1000 వీడియోలు అన్ని ఛానల్స్లో, టీవీ ఛానల్స్ ఏంటి, పర్సనల్ ఛానల్స్ ఏంటి, యూట్యూబ్ ఛానల్స్ ఏంటి, రైవల్స్ ఏంటి, ఫ్రెండ్స్ ఏంటి, ఫోర్స్ ఏంటి, రకరకాల ఒపీనియన్స్ చేసేసారు. సో జస్ట్ క్వశ్చనింగ్కి ఎన్ఐఏ తీసుకెళ్ళిందని నాకున్న ఇన్ఫర్మేషను, ఆ ఇన్ఫర్మేషన్ జస్ట్ క్వశ్చనింగ్కి తీసుకెళ్తేనే ఆల్రెడీ క్రిమినల్ చేసేసారు, దేశద్రోహం చేసేసారు, సీక్రెట్లు అమ్మేసాను అన్నారు, అన్నీ చేశారు. చేసినప్పుడు అదంతా చూసి, ఎందుకంటే నేను కూడా చాలా ఫేక్ ఎలిగేషన్లు, అబ్యూజ్ అండర్గో అయినోడిగా ఆ ఫెలో సింపతితో నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో తమ్నైల్ ఇక్కడ చూడండి. ఆ తమ్నైల్లో నేను క్లియర్గా ఏం చెప్పాను ఒక్కసారి వినండి. ఒకవేళ ఎన్ఐఏ 1 వీకో 10 డేసో 1 మంతో ఇన్వెస్టిగేషన్ చేసి బయ్యా సన్నీ యాదవ్ అనే ఆయనకి లింక్స్ ఉన్నాయి, లేకపోతే ఆయన తప్పు చేసాడు అని తెలిస్తే తప్పకుండా లా యాక్షన్ తీసుకోవాలి. ఓకే, విన్నారు కదా. ఇప్పుడు ఆ తర్వాత ఒక ఇండియా చేత బహిష్కరింపబడిన, లేకపోతే టెర్రరిస్ట్గా ముద్రించబడిన ఆయన ఎగ్జైల్కి, ఆయన ఇండియా వదిలేసి పారిపోయాడు. ఆయన సభకి వెళ్ళినందుకు మళ్ళీ వందల వీడియోస్ ప్రెస్ నుంచి, పెద్ద రెప్యూటెడ్ ఛానల్స్ నుంచి, మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి, ఆబ్వియస్గా కథలు కల్లిబొల్లు కబుర్లు చెప్పే ఒక ఫేమస్ గై నుంచి, తర్వాత వేరే వాళ్ళు చేసిన అనుమానాలు అవి ఇవి రేకెత్తిచ్చారు. అప్పుడు కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఏం చెప్పాను ఒకసారి వినండి. వాళ్ళు ఏ డెసిషన్ ఇస్తారో జడ్జిమెంట్ అప్పటిదాకా ఈ రేపు క్లీన్ చిట్తోనే వచ్చాడు అనుకుందాం. మరి ఇది చేసిన యూట్యూబ్ ఛానల్ ఇష్టం వచ్చిన పెట్టేసిన వాళ్ళు, ఈ స్లాండర్, డిఫమేషన్, ఇవన్నీ ఓకేనా? కాదు కదా. సో నేను చెప్తుంది ఏంటంటే క్లియర్గా బయ్యా సన్నీ యాదవ్ నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? నేను బయ్యా సన్నీ యాదవ్ని అస్సలు సపోర్ట్ చేయట్లేదు. నేను చెప్తుంది ఏంటంటే నేను ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఫుల్గా సపోర్ట్ చేస్తున్నాను. వాళ్ళ రిపోర్ట్ వచ్చిన దాకా నో బడీ షుడ్ కమ్ టు అ కంక్లూజన్ అని చెప్తున్నాను. ఓకే, విన్నారు కదా. 2 వీడియోలో ఏం చెప్పానో మీరు క్లియర్గా విన్నారు. ఓకే, సో బేసిక్గా నేనేం చెప్పానంటే ఆయన ఎన్ఐఏ జడ్జిమెంట్ ఇచ్చిన వరకు గిల్టీ కాదు, ఇన్నోసెంట్ కాదు అని నొక్కి వక్కాడిచ్చిన, అది మడోనా అని ఒక సింగర్ ఉంది, ఆవిడకు ఒక పాట ఉంటుంది, యూ ఓన్లీ సీ వాట్ యువర్ ఐస్ వాంట్ టు సీ. నీకేం చూడాలనిపిస్తే నీకు అదే కనిపిస్తుంది అని. సో నేను నిన్న వీడియో కూడా వచ్చి, అరే నువ్వెందుకు రా అని సపోర్ట్ చేస్తున్నావు అని. నేను అక్కడ చెప్పింది ఏంటి, ఎన్ఐఏ క్వశ్చనింగ్కి తీసుకెళ్ళింది. క్వశ్చనింగ్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు జడ్జిమెంట్ ఏమిస్తారో అక్కడ వరకు మీరు ఆగాలి అని. అందరూ వచ్చి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. మళ్ళీ ఒక్కసారి ఆ స్టేట్మెంట్ వినండి, కొంచెం ముందుకెళ్ళి. నేనేం చెప్పాను, ఎన్ఐఏ జడ్జిమెంట్ ఇస్ ఫైనల్. ఎన్ఐఏ ఆయన గిల్టీ అని అంటే ఆయన పక్కాగా గిల్టీ. ఎన్ఐఏ వాడు ఇన్నోసెంట్, లేకపోతే వాడిని వదిలేస్తే వాడు ఇన్నోసెంట్ అని. ఆ సింపుల్ విషయం మీకు ఎందుకు అర్థం కావట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. సో ఈ వీడియోలో అసలు ఏం జరిగింది, లోపల ఏం క్వశ్చనింగ్ అయిందా, అసలు ఆయన గిల్టీనా, బయటకు వచ్చేసాడా, లోపల ఉన్నాడా, ఇవన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడతాను. తర్వాత ఇంకో కన్సర్న్ ఏంటంటే, నాకు ఎప్పుడైతే క్వశ్చనింగ్కి ఆయన తీసుకెళ్లారో, బయ్యా సన్నీ యాదవ్ని తీసుకెళ్లారో, ఒక 1000 వీడియోస్ వచ్చి ఉంటాయా. వాడు క్రిమినల్ అని, గౌరవ్ అని, ఎవరో మిస్సెస్ ఎన్తో లింక్ ఉందని, జ్యోతి మల్హోత్రా లింక్ ఉందని, ఎవరో కన్సులర్ సర్వీస్తో లింక్ ఉందని, సీక్రెట్లు ఇచ్చేసాడని, అమ్మేశాడని, డబ్బులు బెట్టింగ్ యాప్స్ డబ్బులు అటు నుంచి ఇటు సరఫరా చేశాడని, రకరకాల నాన్ స్టాప్ వీడియోలు ఉన్నాయి. నిన్న ఆయన ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు, ఐఎమ్ బ్యాక్ అని విశాఖపట్నం వెళ్ళినట్టు ఒక వీడియో ఉంది. ఆ వీడియోకి నేను నిన్నటి నుంచి చూస్తున్నా. ఇప్పుడు కూడా ఈ వీడియో లేట్గా చేయడానికి కారణం ఏంటంటే, పొద్దున్న ఎవరైనా పిక్ చేసుకుంటారా,
ఓకే ఇలా బయటకు వచ్చేసాడు వాడు దోషి కాదు అని అంటారా? ఒక్క వీడియో లేదు. థౌజండ్స్ అండ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ చేసిన వాళ్ళు ఆయన బయటకు వచ్చేసాడు అంటే ఎందుకు బయటకు వచ్చాడు అని ఒక్క వీడియో ఏం చేస్తారేమో ఎదురు చూసాను, చేయలేదు. అందుకని నేను ఈ వీడియో చూస్తున్నా క్లియర్గా, ప్రిసైజ్గా, కన్సైజ్గా, ఫ్యాక్చువల్గా 9 ఉన్నాయండి, అనుమానాలు ఉన్నాయి అలా చెప్పకుండా ఆనెస్ట్గా, అంటే మీరు వెరిఫైయబుల్ ఇన్ఫర్మేషన్తో నేనైతే ఈ వీడియో చేస్తున్నా. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి తెలుగు ట్రావెలర్. ఆబ్వియస్గా సన్నీ పోస్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను. ఓకే, సన్నీ పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో చూడగానే నాకు బిగ్ సెన్స్ ఆఫ్ రిలీఫ్. ఎంత సెన్స్ ఆఫ్ రిలీఫ్ అంటే, ఎందుకంటే ఒకవేళ ఆయన దోషిలాగా ఏదైనా అయితే జనరల్గా మన బిహేవియర్ ఏముంటుంది, నీ జర్క్ రియాక్షన్ అంటారు, లేకపోతే జనరల్ పర్సెప్షన్ ఏముంటుందంటే ఒకడు పక్క దేశం వెళ్ళి క్రైమ్ చేశాడు కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ క్రిమినల్స్గా చూస్తారు. సో నాకు ఒక ఎడిషనల్ బర్డెన్ ఉంది తల మీద. ఎందుకంటే నాకు పౌరసత్వం వేరే దేశం అయినా కూడా ఆ పర్సెప్షన్ ప్లస్ ఇదే పాయింట్ తీసుకొని నా మీద ఎక్కడ లేని ఎనలేని కాంట్రవర్సీలు చేశారు. ఓకే, ఒక్కడు ఏది ప్రూవ్ చేయలేకపోయాడు, కథలు చెప్పారు, జనాలు విన్నారు, అన్నీ అయిపోయాయి. సో అందుకని ఒక ఎడిషనల్ సెన్స్ ఆఫ్ బర్డెన్ అయితే నా నెత్తి మీద ఉండేది. ఎందుకంటే ఆ వీడియోలు ఎవరెవరు చేశారో ఆ కామెంట్లో కానీ లేకపోతే నాకు వచ్చే కామెంట్లో కానీ వీడిని కూడా ఇన్వెస్టిగేట్ చేయాలన్న నేను క్రైమ్ చేసేసినట్టు చెప్పే కదా. అన్నిటికన్నా ఈజియెస్ట్ థింగ్ లైఫ్లో ఏంటి తెలుసా? ఒక ప్రొఫైల్ పిక్చర్ లేకుండా, ఒక ప్రొఫైల్ లేకుండా, ఎదుగు బొదుగు లేకుండా, వాళ్ళకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మనకొచ్చి కామెంట్ పెట్టి క్వశ్చన్ చేయడం. దట్స్ ద ఈజియెస్ట్ థింగ్ ఇన్ యూట్యూబ్. ఓకే, అన్ఫార్చునేట్గా ఫార్చునేట్గా నాకు ఆ దురదృష్టం పట్టలేదు. వేరే వాడి ఛానల్కి వెళ్ళి కామెంట్ చేయాల్సిన అవసరం, ఒకవేళ కామెంట్ చేయాల్సిన అవసరం చాలా చాలా రేర్ ఉన్నా కూడా నా ఫోటో ఉంటుంది, నా ప్రొఫైల్ ఉంటుంది. సో కొంచెం హిస్టరీ అంటే నాకు తెలుసు చాలామందికి అవేర్ కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి అసలు బిఎస్వైకి ఏం జరిగింది అని చెప్పడానికి ముందు జూన్ 2022లోని నా మీద కూడా నేను పక్క దేశానికి ఏజెంటు, ఈ దేశం సీక్రెట్లు అమ్మేస్తున్నాను అని, నేను ఏదో పక్క దేశాన్ని జిందాబాద్ అన్నాను అని ఫేక్ ఎలిగేషన్. మళ్ళీ ఓకే, ఎక్కడ అనలేదు, ఎవరైనా అంటే చూపించండి ఇక్కడ నేను అన్నట్టు. ఓకే, ఎవడో ఒక కథ చెప్తాడు, దాన్ని అల్లుకొని, ఎందుకంటే జనాలకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. అది నిజమా కాదా, వేరే వాడికి ప్రాబ్లం వస్తుందా కాదా మనకు అవసరం లేదు. ఎవడో కథ చెప్పాడు, అది వినేసి మనం వెళ్తాం. సో అలా పెట్టాక నాకు చాలామంది వార్నింగ్ ఇచ్చారు. కానీ మన స్లేట్ క్లీన్ కాబట్టి నేను తగ్గేదిలే అని మళ్ళీ 2024 జనవరిలో 14 రోజులు వెళ్ళాను. ఎందుకంటే అక్కడ వీడియో వస్తుంది, ఇంగ్లాజ్ మాత ఎంతమందికి వస్తుందో దర్శన భాగ్యం, ఇంగ్లాజ్ మాత దర్శనం చేసుకొని వచ్చాను. ఆ వీడియో వెనకాల ప్లే చేస్తున్నాను డెలిబరేట్గా, ఎందుకంటే ఈ టాపిక్ రిలేటెడ్ కాబట్టి, ఎందుకంటే మన స్లేట్ క్లీన్ కాబట్టి. తర్వాత ఇంకో విషయం నేను చెప్తున్నాను, నా కామెంట్ పెట్టండి. నేను మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాను నా ఎందుకంటే ఎందుకు వెళ్దాం అనుకుంటున్నానంటే, నాకు ఇంతకుముందు శారదాపీఠ్ అని ఒక ప్లేస్ మిగిలిపోయింది. ఆ తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత, నాకు చాలా 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 ట్రావెలింగ్కి థ్రిల్ ఇచ్చే దేశం అది. ఎందుకంటే చాలా రిస్క్ కదా, మన బ్యాక్గ్రౌండ్కి రిస్క్ కాబట్టి, రిస్క్ ఉంటే థ్రిల్ ఉంటుంది కాబట్టి ఆ రెండు మిగిలిపోయాయి. ఆ రెండింటితో పాటు ఇప్పుడు కిరారా హిల్ అని ఒకటి ఉంది, అది కూడా చూడాలని కోరిక. సో దీని గురించి వెళ్ళాలా వద్దా అని నాకు ఇంకా డిసిషన్ తీసుకోలేదు. మీ ఒపీనియన్ చెప్పండి, వెళ్ళి ఆ 3 ప్లేసులు చూపించాలా వద్దా? సో కామెంట్లోని ఎస్ వెళ్ళి ఆ 3 ప్లేసులు చూపించు, ఎందుకంటే ఆ 3 ప్లేసులే మిగిలిపోయాయి, మిగతా అన్ని చూసాం, లేకపోతే వద్దు. సో మీ ఒపీనియన్ ఇవ్వండి. అంటే నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే మళ్ళీ వెళ్తానని యూ షుడ్ అండర్స్టాండ్ మన స్లేట్ ఈస్ క్లీన్ అని. ఓకే, సో ఇది ఇక్కడ పెట్టేశాక అసలు బిఎస్వై క్రిమినల్లా కాదా అన్నప్పుడు మీకు ముందర నేను వినిపించాను ఏంటి, మళ్ళీ చెప్తున్నా, నో వన్ ఈజ్ గిల్టీ అంటిల్ కన్విక్టెడ్, ఆర్ ప్రూవెన్, ఆర్ నో వన్ ఈజ్ ఇన్నోసెంట్ వెన్ యూ గో ఫర్ క్వశ్చనింగ్. అంటే క్వశ్చనింగ్ మీకు తీసుకెళ్ళినప్పుడు నువ్వు ఇన్నోసెంట్ కూడా కాదు, అదే నొక్కి ఒక్కడిని చెప్తుంటే ప్రతి ఒక్కడు ఆ ఉన్న 1,50,000 కామెంట్లు, అరే నువ్వు వీడి సపోర్ట్ రా. నేను చెప్పింది ఏంటి, నేను చాలా న్యూట్రల్గా ఉన్నా, ఎవడో చెప్పినట్టు కథలు చెప్పను, ఎవడో చెప్పినట్టు బుర్ర ఒప్పుకొని నాకు అనుమానాలు ఉన్నాయి, నా మీద కూడా చెప్పాడు నేను దేశద్రోహి అని. ఓకే, అవన్నీ పక్కన పెట్టేసి ఇంత డీటెయిల్గా నేను చెప్పేది జనాలకు అర్థం కావట్లేదు.
సో మొత్తానికి జరిగింది ఏంటంటే మీకు ఇక్కడ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. అంటే ఇది అయిపోయాక మీకు బోరింగ్ అనిపించవచ్చు. అసలు ఎన్ఐఏ ఎవరినైనా ఎందుకు తీసుకెళ్తుంది, ఒకవేళ తీసుకెళ్తే ఏంటి ప్రాసెస్, వాళ్ళని ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు, ఎన్ని రోజులు ఉంచుకొని వాళ్ళని వదలవచ్చు. ఓకే, ఒకవేళ ఎవరైనా ఏదైనా అనుమానాస్పదంగా ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. ఆబ్వియస్గా నేను కూడా ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఎవరైనా సరే భారతదేశంతో అసోసియేషన్ ఉన్నోళ్ళు, ఓకే, భారతదేశం పాస్పోర్ట్ లేకపోయినా నాలాంటి వాళ్ళు, ఎనీబడి రిలేటెడ్ టు ఇండియా వాళ్ళు కానీ పక్క దేశం, నేను పక్క దేశం పేరు ఎందుకు చెప్పట్లేదు మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోస్లోని. పక్క దేశం కానీ చైనా కానీ తుర్కీ కానీ అజర్బైజాన్ కానీ ఇలాంటి దేశాలు వెళ్తే ఎవరైనా సరే వాళ్ళని ఎన్ఐఏ అట్లీస్ట్ స్కాన్ చేయాలి. స్కాన్ చేసి ఏదైనా అనుమానం ఉంటే వాళ్ళందరినీ క్వశ్చన్ చేయాలి. వాళ్ళు దేశం రాకుండా పరారీలో ఉంటే వాళ్ళ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసేనా పిలిపించాలి. నేను పరారీలో ఉన్నా, నేను 2050 వరకు రాను అంటే నాట్ ఫేర్. నాలాంటి వాళ్ళైనా ఎవరినైనా సరే క్వశ్చన్ చేయాలి. సో అలాగా పక్క దేశంతో పెద్దగా యుద్ధం జరిగినప్పుడు ఆబ్వియస్గా అనుమానాలు వస్తాయి కాబట్టి వాళ్ళు క్వశ్చనింగ్కి ఈయన తీసుకెళ్లారు. క్వశ్చనింగ్కి తీసుకెళ్లారు. ఒక ఎక్కడైనా మీరు చూసారా, పబ్లిక్ స్టేట్మెంట్ చూసారా, వాళ్ళు అరెస్ట్ చేశారని కానీ, ఎఫ్ఐఆర్ ప్రొడ్యూస్ చేశారని కానీ, లేకపోతే ఛార్జ్ షీట్ అయిందని కానీ, లేకపోతే క్రిమినల్ ఇండిసెస్ ఉన్నాయని కానీ మీరు ఎక్కడైనా చూసారా? ఓన్లీ క్వశ్చనింగ్కి తీసుకెళ్తే కథలు 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 వెళ్ళేశారు. అలా కథలు 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 వెళ్ళేసినప్పుడు ఏం చేయాలి? మనలాంటి రెస్పాన్సిబుల్ పీపుల్, మనకి ఐడియా ఉన్నోళ్ళు, బాబు క్వశ్చనింగ్కి తీసుకెళ్తే వాడు క్రిమినల్ కాదు, వాడి రిజల్ట్ వచ్చిందాక ఆగండి, అదే నేను చెప్పాను, దానికి నేను బ్రాండ్ ఇచ్చాను, అర్రే అని వాడు సపోర్టర్ అని. ఓకే, సో మై స్టాండ్ ఈస్ క్లియర్. ఐఎమ్ వెరీ రిలీవ్డ్. ఎందుకంటే నిన్న భయ్యా సన్నీ యాదవ్ ఒక వీడియో పెట్టాడు ఇన్స్టాగ్రామ్లో. ఏమని? గైస్ ఐ యామ్ బ్యాక్ అని. మీరే చూడొచ్చు. నేను కూడా దాన్ని షార్ట్ చేసి రేపు డీటెయిల్గా వీడియో చేస్తాను అని పెట్టాను. ఆయన జస్ట్ ఇంటికి వెళ్ళడమే కాకుండా ఫ్రీగా ఉన్నాడు అని నాకు అనిపించింది ఆ వీడియో చూసి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఎయిర్ ఇండియానా, ఇండియన్ ఎయిర్లైన్సా ఏమంటారు, అది ఎయిర్ ఇండియా అనుకుంటా. ఇప్పుడు ఎయిర్ ఇండియాలో మా ఊరైన విశాఖపట్నంకి వెళ్ళి అక్కడ లక్ష్మీ వరాహ నరసింహస్వామి సింహాచల క్షేత్రంకి వెళ్ళి అక్కడ ఆ గోపురం ముందు ఫోటో తీసుకొని ఆయన క్లియర్గా పెట్టాడు. ఏమని? గైస్ ఐఎమ్ బ్యాక్, ఐఎమ్ ట్రావెలింగ్ అని. అది చూసాక నాకు ఏమనిపించిందంటే ఒకవేళ ఎన్ఐఏ క్వశ్చనింగ్లో ఎలాంటి ఇష్యూ అయినా వచ్చుంటే, అంటే వీడికి డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా క్రిమినల్ ఎలిమెంట్స్ ఉన్నా, క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నా, ఏదో ఒక అక్కడ మామూలు ప్రజలతో కాకుండా ఎవరో తెలియని వ్యక్తులతోనో, ఇంపార్టెంట్ వ్యక్తులతోనో, అంటే వాళ్ళకి ఇంపార్టెంట్ వ్యక్తులతోనో ఎలాంటైనా లావాదేవీలు ఉంటే ఆయన్ని విడిచిపెట్టరు. పోన్లే ఒక 10 రోజుల తర్వాత విడిచిపెట్టినా నువ్వు ఇంటికి వెళ్ళి వచ్చేసేయి అంటారు. ఇది జనరల్ క్వశ్చన్. ఎందుకంటే దాని మొత్తం డాక్యుమెంట్ నేను చదివాను. నాకు ఒక 1 hour స్పెండ్ చేసి అసలు ప్రాసెస్ ఏంటి, ఎన్ఐఏ ప్రాసెస్ ఏంటి, క్వశ్చనింగ్ పిలిస్తే ఏంటి, వాళ్ళ మీద క్రిమినల్ ఇంటెంట్ ఉంటే ఏంటి, ఎన్ని రోజులు ఉంచుతారు, ఇవన్నీ డీటెయిల్గా చూశాను. ఓకే, లాస్ట్కి నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ మీద ఎటువంటి సాక్ష్యం దొరికినా, ఎటువంటి ఆధారాలు దొరికినా, ఎటువంటి రాంగ్ డూయింగ్ దొరికినా వాళ్ళని లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్. ఓకే, ఇక్కడ హ్యూమన్ రైట్స్ రావు. ఎందుకంటే నేను ప్రతిసారి చెప్పినప్పుడు, సారీ ఈవెన్ ఇఫ్ ఇట్స్ బోరింగ్, ఐల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. నేషనల్ ఇంట్రెస్ట్ ఈజ్ పారమౌంట్. అంటే నేషనల్ ఇంట్రెస్ట్ కన్నా ఏది ముఖ్యం కాదు. ఎస్పెషలీ సెడిషన్, ఓకే, ఆర్ శత్రుదేశంతో కుమ్మక్కు, స్టేట్ సీక్రెట్స్ అమ్మేయడం, ఇలాంటి కాంట్రవర్సీ ఇష్యూస్ వచ్చినప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే బయటికి రారు. ఓకే, అది ప్రూవ్ చేయకపోయినా అలాంటి అనుమానాస్పదమైన ఏవైనా మెటీరియల్ ఉన్నా ఆయన్ని మళ్ళీ వెలుగు చూడరు. ఎందుకంటే అలాంటి వాళ్ళకి, అంటే ఈ ఎన్ఐఏ అలాంటి ఆర్గనైజేషన్స్ క్వశ్చన్ చేసినప్పుడు ఎన్నో రోజులు ఉంటుంది, 2 నెలలు అనుకుంటా. 2 నెలల వరకు ఎవరికి చెప్పకుండా, ఏ క్వశ్చన్ చేయకుండా అరెస్ట్ చేసి 2 నెలల తర్వాత ఏదైనా ఎవిడెన్స్ ఉంటే కోర్టుకు సబ్మిట్ చేస్తారు. సో నేనేమనుకున్నానంటే, అంటే ఈయన 2-3 సార్లు వెళ్ళాడు, కరెక్ట్గా నాకు నెంబర్ తెలీదు, 2-3 సార్లు వెళ్ళాడు. ఆ తర్వాత అక్కడ 2 నెలల్లో ఎంతో ఉన్నాడు. తర్వాత చాలా ఫేమస్ అయిన ఆ క్లిప్ నాయక్తో, ఆ నాయక్తో క్లిప్ పెట్టాడు కాబట్టి ఆల్రెడీ మనం జడ్జిమెంట్స్, మనం చాలా చాలా అమేజింగ్ నాలెడ్జ్. ఎవడో ఆ అంటే ఊ అంటే మనం కథలు పోసగొట్టలు రాసేస్తాం కదా, అది రాసేసి చెప్పారు క్రైమ్ అని. ఆ వీడియోలో కూడా నేను ఏం చేసి చెప్పాను, ఆయన తప్పు చేసి ఉంటే
ఎన్ఐఏ అనేవాళ్ళు ఒక చిట్ ఇస్తారు, వీడు తప్పు చేశాడు అని. అప్పుడు నిజంగా తప్పు చేసి ఉంటే ఎలాంటి పనిష్మెంట్ అంటే అలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి అని నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి మళ్ళీ ఇందాక చెప్పినట్టు ఆడికి నీకు ఫ్రెండ్షిప్ ఏంటి, ఆడికి నీకు సపోర్ట్ ఏంటి, ఆడికి నాకేం సపోర్ట్ ఉంటుంది భయ్య. ఆయనది తెలంగాణ, నేను పెరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఆయన పెద్దోడు అయ్యేసరికే నేను తెలంగాణలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో చదివేసి అమెరికా కూడా వచ్చేసాను. నాకన్నా ఆయన అట్లీస్ట్ 20 ఏళ్ళు చిన్న ఉంటాడు. ఆయనకి నాకేం పరిచయం ఉంటుంది, యూట్యూబ్ పరిచయం కాకుండా. ఇక్కడ నా కన్సర్న్ ఏంటంటే నా మీద వందల ఫేక్ ఎలిగేషన్లు వేసి అబద్ధపు బూటకాలు చేసి మమ్మల్ని అబ్యూస్ చేసి అన్ని విధాలుగా కించపరిచి నాలాగా ఇంకోడు సఫర్ అవ్వకూడదు అన్న ఏకైక ఉద్దేశంతో మాత్రం నేను ఒక న్యూట్రల్ స్టాన్స్ పెట్టుకొని బాబు జడ్జిమెంట్ వచ్చిందాకా ఆగండి అని నేను క్లియర్గా చెప్పింది. ఓకే, ఒకవేళ ఆయన క్రిమినల్ అయిపోయి కన్విక్ట్ అయిపోతే నాకేం సంబంధం ఉంది? ఆయన పాస్పోర్ట్తో ఆయన వీసా తెచ్చుకొని ఆయన వెళ్ళాడు, నేను నా పాస్పోర్ట్తో నా వీసా తెచ్చుకొని వెళ్ళాను. ఎక్కడా కూడా ఆయన కాంటాక్ట్లు నా కాంటాక్ట్లు కామనే లేవు. అక్కడికి వెళ్ళాక ఎవరో నాకు తెలిసిన ఆయనకి పరిచయం అండి, అది వేరే. కానీ ముందే ప్లాన్ చేసుకొని లేదు. సో ఒకవేళ ఆయన తప్పు చేసి ఉంటే నిజంగా పనిష్మెంట్ ఇవ్వాలి. తప్పు చేయలేకపోతే ఎవరెవరైతే ఫేక్ ఎలిగేషన్లు వేసారో, డిఫమేషన్ చేశారో మళ్ళీ మీకు చూపిస్తాను ఇక్కడ. సో ఇది సన్నీ యాదవ్ కూడా ఇండికేటరు. ఎవరెవరైతే డిఫేమ్ చేశారో ఆ వీడియోస్ అన్నీ హోప్ఫుల్లీ ఆయన ఆల్రెడీ సేవ్ చేసుకున్నాడు అనుకుంటా. ఇదిగోండి, ఈ మొత్తం ఎన్ఐఏ ఈ థాట్ ప్రాసెస్లో క్లియర్గా ఇక్కడ ఏముందంటే డిఫమేషన్ చేస్తే ఎలా హ్యాండిల్ చేయాలి అని. సో ఆయన చేస్తాడా లేదా అన్నది ఆయన పర్సనల్ బ్యాటిల్, నా బ్యాటిల్ కాదు. కాకపోతే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే ఇన్ఫర్మేషన్ చేసేస్తాను. సో నిన్న ఆ వీడియో చేశా కదా, ఆ వీడియో చేసి ఎప్పుడైతే సన్నీ యాదవ్ బయటకు వచ్చేసాడో అప్పటిదాకా ఈయన క్రిమినల్, దేశద్రోహి, టెర్రరిస్టు, సీక్రెట్లు అమ్మేశాడు, భారతదేశ పతనానికి వీడే నాంది అని పెద్ద చేసిన వాళ్ళందరూ మర్చిపోయారు. మర్చిపోయి అంటారు వాడు బెట్టింగ్ యాప్స్ చేశాడు. నేను కాదనలే, దాని గురించి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ ఆయన చేస్తే ఎన్ఐఏ కేసుకి బెట్టింగ్ యాప్స్కి ఏం సంబంధం? బెట్టింగ్ యాప్స్ ఆయన చేయలేదని నేను అనలే కదా. తర్వాత నన్ను అడుగుతారు ఆ కామెంట్లోని, అరే నువ్వు బెట్టింగ్ యాప్స్ సపోర్ట్గా ఎన్ని వీడియోలు చేసావు? బెట్టింగ్ యాప్స్ సపోర్ట్గా నేను ఎందుకు వీడియోలు చేయాలి? నేనేమైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశానా? నేనేమైనా బెట్టింగ్ యాప్స్ ఆడేనా? బినోమో స్టాక్ మార్కెట్ అకౌంట్ ప్రమోట్ చేశానా? నేను ప్రమోట్ చేయనివ్వండి, నేను ఎందుకు వీడియో చేయాలి? నేను బెట్టింగ్ యాప్స్ మీద వీడియో చేయలేదు, డ్రగ్ అబ్యూస్ మీద వీడియో చేయలేదు, ఆల్కహాలిజం మీద వీడియో చేయలేదు, చిన్నపిల్లల మొలస్టేషన్ మీద వీడియో చేయలేదు. అంటే నేను సపోర్ట్ ఇచ్చినట్టేనా? సో ఎవరెవరికైతే ఈ డౌట్ ఉందో నిర్ద్వంద్వంగా, ఓకే, ఎందుకంటే చాలామందికి క్వశ్చన్ ఉండిపోయింది, నువ్వు బెట్టింగ్ యాప్స్ గురించి ఎందుకు చేయలేదురా అని. బెట్టింగ్ యాప్స్ ఈజ్ నాట్ మై కన్సర్న్, ఎందుకంటే నేను ప్రమోట్ చేయలేదు కాబట్టి. సొసైటీలో చాలా ఇల్స్ ఉంటాయి, అవన్నీ నేను మళ్ళీ చెప్తున్నా. స్మోకింగ్ గురించి మాట్లాడలేదు, ఆల్కహాలిజం గురించి మాట్లాడలేదు, మొలస్టేషన్ గురించి మాట్లాడలేదు, ఎన్నో బ్యాడ్స్ ఉంటాయి, వాటి అన్నిటి గురించి మాట్లాడలే కదా. సో నేను ఇది జరిగిన వెంటనే సన్నీ యాదవ్ పాత నెంబర్కి కాల్ చేశాను. నా దగ్గర ఏ నెంబర్ ఉందో ఆ నెంబరు మరి రావట్లేదు. మరి వాళ్ళ ఎక్విప్మెంట్ తీసేసుకున్నారా, లేకపోతే ఎక్విప్మెంట్ సీజ్లో ఉందా, వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారా, నాకైతే డీటెయిల్స్ తెలియవు. కాబట్టి ఆ నెంబర్ రీచ్ అవ్వలేదు. సో కానీ ఇన్స్టాగ్రామ్లో ఆయనకి మెసేజ్ పంపించాను. మెసేజ్ పంపిస్తే అది సీన్ అని వచ్చింది, కానీ ఆయనకు రిప్లై రాలేదు. ఓకే, కాకపోతే కామెంట్స్కి ఆయన రిప్లై ఇస్తున్నాడు. ఆ కామెంట్స్ బేసిస్ మీద, అంటే ఆ కామెంట్స్కి చూసి మనం క్షుణ్ణంగా పరిశీలించి, అంతేకాకుండా ఎన్ఐఏ డాక్యుమెంటేషన్ ప్రాసెస్, అసలు స్టెప్ 1 ఏం జరుగుతుంది, స్టెప్ 2 ఏం జరుగుతుంది, స్టెప్ 3 ఏం జరుగుతుంది, స్టెప్ 4 ఏం జరుగుతుంది, ఇలా చూసుకుంటూ పెడితే దీనిని రెండింటినీ అన్వయిస్తే అర్థమైంది ఏంటంటే ఆయన్ని కేవలం క్వశ్చనింగ్కి మాత్రమే తీసుకెళ్లారు. క్వశ్చనింగ్కి ఎందుకు తీసుకెళ్లారంటే ఈ మధ్యన మీకు తెలుసు ఆ జ్యోతి మల్హోత్రా ఇష్యూ అయింది, 11 మంది యూట్యూబర్స్, ఇంకా పంజాబ్లో ఒక యూట్యూబర్ని, వీళ్ళందరినీ క్వశ్చన్ చేశారు కదా. వాళ్ళకి ఎలాంటో లింక్స్ దొరికాయి అనుకుంటా, ఎందుకంటే వాళ్ళు ఇంకా బయటికి రాలేదు. బయటికి రానప్పుడు ఆబ్వియస్గా ఇప్పుడే ఆ దేశం వీడియోలు పెడుతుంటే, ఆ వీడియోలు వస్తుంటే జనాలు ఎవరో కంప్లైంట్ చేసి ఉంటారు కదా. ఆ కంప్లైంట్ బేసిస్ మీద ఆయన క్వశ్చనింగ్ తీసుకెళ్లారు. క్వశ్చనింగ్ తీసుకెళ్ళి ఇంచుమించుగా 20 రోజులైంది, అంటే నాకు కరెక్ట్గా గుర్తులేదు, 22-23 వారాలు అయింది.
వారాల తర్వాత ఈయన అబ్సల్యూట్గా ఫ్రీగా హౌస్ అరెస్ట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఊర్లు వెళ్తూ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడుతూ ఉన్నాడు అంటే ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీ కానీ ఎలాంటి క్రిమినల్ లింక్ కానీ లేదు అని క్లియర్గా నాకైతే అర్థమైంది. ఎవరికైనా ఇది నేను తప్పు అనుకుంటే యూ కెన్ క్వశ్చన్. ఓకే, ఆ తర్వాత జనాలు ఎంత ఘోరంగా ఎంత నీచంగా ఉంటారంటే ఒకే ఒకటి కామెంట్ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను. వాడు ఏమన్నాడంటే ఎన్ఐఏకి డబ్బులు ఇచ్చేసి బయటకు వచ్చేసాడేమో అని. వాడు జోక్గా అన్నాడా సీరియస్గా అన్నాడా నాకు తెలియదు, కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు దేశం బాగుపడదు. ఎన్ఐఏ అంటే ఎంత రెప్యూటెడ్ ఆర్గనైజేషన్, అలాంటి ఆర్గనైజేషన్కి డబ్బులు ఇచ్చి కొనేస్తామని అనడానికి కూడా అర్హత లేదు. ఆ ఐడియా ఎవరు ఉంటే మీరే చూడండి బ్రో, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఎన్ఐఏ వీళ్ళందరూ దేశభక్తులు బ్రో. వాళ్ళందరినీ కించపరచడం, వాళ్ళని ఇండైరెక్ట్గా కూడా అవమానించడం చాలా తప్పు. సో మొత్తానికి ఈ వచ్చిన కామెంట్లు అన్నీ చూస్తుండగా, కామెంట్ల మీద రిప్లైలు ఆయన చూస్తుండగా, ఆయన ఉండే జోవియల్గా ఆయన తిరిగే విధానం అన్నీ చూస్తుంటే మొత్తానికి ఎటువంటి లింకు ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు ఆయన. ఈ విషయంలో ఎన్ఐఏ విషయంలో పక్క దేశపు లింక్స్ విషయంలో కడిగిన ముత్యంలా వచ్చాడు అని నా కంక్లూజన్. సో లాస్ట్ టైము ఆ 2 వీడియోలు చేసినప్పుడు చాలా కామెంట్లు ఏమొచ్చాయంటే వాడు కానీ దేశద్రోహి అని ప్రూవ్ అయితే నీ ఛానల్ డిలీట్ చేసుకుంటావా అని అడిగారు చాలామంది. ఎవరు అడిగారు? ఆ కామెంట్లన్నీ ఉన్నాయి కదా, మీరే చూసుకోవచ్చు ఆ 3 వీడియోలకి. దానికి నేనేం చెప్పానంటే నేను ఎందుకు ఛానల్ డిలీట్ చేసుకుంటా, నేను ఆయన సపోర్ట్గా ఆయన ఇన్నోసెంట్ అని చెప్పలే కదా ముందే. నేను చెప్పింది ఏంటి, తప్పు ఉంటే ఆయన అరెస్ట్ చేయాలి, తప్పు లేకపోతే ఆయన క్లీన్ అని. అయినా కూడా జనాలు వినిపించుకోరే. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, మడోనా పాట యూ ఓన్లీ సీ వాట్ యువర్ ఐస్ వాంట్ టు సీ అని. కరెక్ట్ కదా? సో అందుకని ఆడికి నచ్చింది ఆడు చెప్తాడు. ఓకే, సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఆయన ఫ్రీగా తిరుగుతున్నాడు, ఎటువంటి లింక్స్ లేవు కాబట్టి. ఎందుకంటే మనకు తెలిసిన వాడు ఎవడైనా సరే ఇలాగ దేశాన్ని అమ్మేశాడంటే చాలా బాధాకరం. ఆ బాధ మనం ఇప్పుడు నేను అట్లీస్ట్ అనుభవించక్కర్లేదు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఆయన తప్పు చేసుంటే ఆయన వెళ్తాడు, నేను వెళ్ళను కదా. ఆయన క్లీన్ అయితే ఆయన బయటకు వస్తాడు, నేను కాదు కదా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈస్ క్లీన్. సో వీటన్నిటి బేసిస్ మీద నేనైతే ఆయన్ని కాంటాక్ట్ చేయలేకపోయాను. నాకు ముందు వీడియోస్లో నేను క్లియర్గా చెప్పాను, తప్పు ఉంటే తప్పు ఉంటుంది, తప్పు లేకపోతే తప్పు లేదు అని. ఓకే, సో ఆయన క్లీన్గా వచ్చేసాడు, ఎవరు చేయట్లేదు కాబట్టి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని. ఎందుకంటే నేను కూడా ఒక అబ్యూజ్డ్ పార్టీ, ఎలిగేషన్స్ ఫేక్ ఎలిగేషన్స్తోని చాలా అబ్యూజులు భరించినోండిగా సానుభూతి తెలుపుతూ ఆయన బయటకు వచ్చేసినందుకు ఆయనకి ఆయన ఫ్యామిలీకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. ఆయన కడిగిన ముత్యంలా వచ్చేసాడు అని ఇప్పటిదాకా నేను చేసిన అసెస్మెంట్లో ఇన్ఫర్మేషన్. సో కాబట్టి నాకు తెలిసినంత వరకు ప్రస్తుతానికి బయాసన్ యాదవ్ అయితే నిర్దోషి. మీకెవరికైనా ఎన్ఐఏ విషయంలో పక్క దేశపు లింకుల విషయంలో మీకు దోషి అనిపిస్తే మీ పోలీస్ స్టేషన్కో మీ లా ఎన్ఫోర్స్మెంట్కో మళ్ళీ ఎన్ఐఏకో లెటర్ రాసి ఒక ఛార్జ్ షీట్ ఇచ్చి లేకపోతే డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రూఫ్స్ ఇచ్చి మీరు ఫాలోఅప్ చేయండి. అంతేగాని ఎవడో చెప్పాడని ఏదేదో కథలు వినేసి మీరు ఊహించేసుకొని సృష్టించేసుకొని ఇంకోని బ్లేమ్ చేయకండి. ఓకే, దీనివల్ల జీవితాలే పోతాయి, ఫ్యామిలీస్ సర్వనాశనం అయిపోతాయి. చెప్పిన ఒక ఎలిగేషన్ వల్ల నీకేదో డబ్బులు వస్తాయనో నీకేదో ఆనందం వస్తాయనో ఒకటి మీద నిందేసేసి వెళ్ళిపోతారు కదా, అది చాలా చాలా బ్యాడ్ థింగ్. ఎందుకంటే ఈ మధ్యనే ఇంటర్నెట్లో నేను విన్నా, ఒక ఆయన ఇలాగే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడంట. ఈ మధ్యన తెలుగు ఆయన 1-2 వీడియోలో నాకు సపోర్టింగ్గా మాట్లాడాడని విన్నా. నాకు అంత పరిచయం లేకపోయినా ఏదో ఇలాంటి దీనివలన ఘర్షణ వలన మనకి నచ్చినట్టు ఏదో టైంపాస్ కోసం మనకేదో 50 రూపాయలు వస్తుందని ఫేక్ ఎలిగేషన్లు వేసి జీవితాలు మాత్రం నాశనం చేయకండి. సో ప్రస్తుతానికైతే సన్నీ యాదవ్ నా వైపు నుంచి నేను చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆయన అయితే నిర్దోషి. ఓకే, ఈ వీడియో పెద్దదైంటాను క్షమించండి. మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఇందులో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేశాను. ఓకే, ఎవరికైనా డౌట్లు ఉంటే మళ్ళీ చెప్తున్నా, మీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లేకపోతే మీ ఆర్గనైజేషన్కి వెళ్ళి లేకపోతే మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఎవరి మీద అనుమానం ఉంటే పెద్ద కేసు రాసి ఇవ్వండి. అది కరెక్ట్ అని అనిపిస్తే తప్పకుండా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, భారతదేశానికి సంబంధించిన ఎవరైనా సరే, వాళ్ళకి పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అయినా, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయినా, పాస్పోర్ట్ హోల్డర్స్ అయినా, ఎక్కడున్నా అవసరం ఉంటే పిలిపించి పక్క దేశం అయినా, చైనా అయినా,
తుర్కీ అయినా లేకపోతే అజర్బైజాన్ అయినా ఎళ్ళుంటే వాళ్ళని తప్పకుండా పిలిచి క్వశ్చన్ చేయాలి. వాళ్ళు పరారీలో ఉంటే పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసి ఇంటికి తీసుకొచ్చి తప్పకుండా క్వశ్చన్ చేయాలి. ఓకే, మళ్ళీ చెప్తున్నా గైస్, నిన్నటి వీడియో ఒకసారి చెక్ చేయండి. రీచ్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంతమంది చూశారు, ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది, అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డూ యూ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ ఈజ్ ఆల్ దట్ మ్యాటర్స్. సో అది గైస్, ఈ వీడియోకి మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.